రెండవ సంస్మరణకు వచ్చినటువంటి మిత్రులందరికీ ధమ్మపద ఫిలోమత్ సొసైటీ తరఫున స్వాగతం సుస్వాగతం. గద్దరన్న ఫౌండేషన్ సూర్యం గారు ప్రారంభం చేసి దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతున్నారు. ఈ సందర్భంగా గద్దరన్నకు మా వినమ్రమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఇప్పుడు అందరూ లేచి చెప్పులు కొంచెం పక్కకు పెట్టి చేతులు జోడించి బుద్ధవందనం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరూ ఒకేసారి మాతో పాటే ఈ వందనం చేయాల్సిందిగా విజ్ఞప్తి. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి, తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, తృతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, తృతీయంపి సంఘం శరణం గచ్ఛామి. పానాతిపాతా వేరమణి సిక్ఖాపదం సమాదియామి. ఆదిన్నదానా వేరమణి సిక్ఖాపదం సమాదియామి. కామేషు మిచ్ఛాచారా వేరమణి సిక్ఖాపదం సమాదియామి. ముసావాదా వేరమణి సిక్ఖాపదం సమాదియామి. సూరామేరయ మజ్జపమాదఠానా వేరమణి సిక్ఖాపదం సమాదియామి. సాధు సాధు సాధు. బుద్ధం నమామి, ధమ్మం నమామి, సంఘం నమామి. మిత్రులారా, ప్రముఖ బౌద్ధ రచయిత బొర్రా గోవర్ధన్ గారు బోధిసత్వ పరమ పూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఒక మాట అన్నారు. మనకు భారత రాజ్యాంగాన్ని మనకు హక్కులను ఇచ్చినందుకు ఆయన 100-200 సంవత్సరాలు బతికేవాడేమో కానీ బౌద్ధం స్వీకరించటం వల్ల 1000 సంవత్సరాలకు పైగా వర్ధిల్లుతాడు అని చెప్పారు. అదేవిధంగా గద్దరన్న సమాజం కోసం పోరాడటమే కాకుండా ఈ తన కర్రకు ఈ పంచశీల జెండాని కట్టి బౌద్ధంలోకి అడుగిడి తన అంతిమ ఈ సంస్కరణ కూడా బౌద్ధ పద్ధతులు కావడం వల్ల 100 సంవత్సరాలు గద్దరన్న జీవించుగాక. జై భీమ్, జై ప్రబుద్ధ భారత్, నమో బుద్ధాయ. థ్యాంక్ యూ సంజీవ్ బృందం గారికి.